అలసట రాకుండానైనా ప్రభా నీ సన్నిధానములోనైనా ప్రభా వినగల చెవులు గ్రహించి హృదయాన్ని ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని పాదముల దగ్గర ప్రార్థిస్తూ ఈ ప్రార్థన పాస్తం చేర్చుకోమని యేసుక్రీస్తు యొక్క సర్వశక్తి నామను బట్టి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనులు రాజేష్ పాల్ గారికి ప్రభు పేరిట నా శుభాలను తెలియపరుస్తూ ఉన్నాను. మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోకి వచ్చిన దైవజనులు సదానందం అయ్య గారికి సంఘం తరపున అలాగే కుటుంబ పక్షంగా ప్రభు పేరిట నా నిండు వందనాలను తెలియపరుచుకుంటున్నాను. ఇక సమయాన్ని వ్యర్థంగా పోనీయక ఈ సమయాన్ని దైవజనులకి అప్పగిస్తూ ఉన్నాను. దైవజనులు వస్తూ ఉండగా సంఘం అంతటికి ప్రభుపేట దైవజనులకి శుభాలు తెలియపరచాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం సర్దుకొని కూర్చుందాం, కొంచెం ఎదరకు జరుగుదాం, వెనకొచ్చే వాళ్ళకి ప్లేస్ ఇద్దాం. యోబు గ్రంథంలో రాయబడి ఉన్నది ఏమని? తోలువాని కేక అంట ఒక జంతువు విందంట. అదే జంతువు బైబిల్ చదివే వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది. ఆ జంతువు నేను కాదు అనుకుంటే జరగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కృపాసనం యొద్ద దేవుడిని కన్నపరిచి మహిమపరచడానికి దేవుడు చూపించిన కృపంతటిని బట్టి దేవునికి ఘనత కలుగునుగాక. మరి నన్ను ఆహ్వానించిన దేవుని దాసరాలు మరి జాన్సమ్మ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏలియా గారు, అలాగే జాన్ వెస్లీ గారు, ప్రత్యేకంగా వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచి పాటలు పాడి దేవుడిని కనుపరుస్తూ మంచి వాయిద్యం త్వరలతో దేవుడిని కనుపరిచిన బ్రదర్స్కి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్స్ వందనాలు. దైవజనుల వేదిక పైన ఉన్న దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి కూడి వచ్చిన సంఘం అంతటికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. మరి అమ్మగారిని అక్కడ సత్తుపల్లి ప్రాంతంలో అయ్యప్ప ప్రార్థన కోడికలో సాక్ష్యం చెప్పగా విన్నాము. మరి బ్రదర్ ఫోన్ చేసినప్పుడు ఇలా సాక్ష్యం చెప్పిన అమ్మగారి యొక్క కుమారుని తెలియపరిచినప్పుడు వెంటనే గుర్తుపట్టాను. ఈ పరిసర ప్రాంతానికి అంటే ఈ ప్రాంతానికి రావటం మొదటిసారి. మీతో కలిసి ప్రభుని గణపరచడానికి దేవుడు చూపించిన కృపంతటిని బట్టి దేవునికే ఘనత కలుగునుగాక. మరి అమ్మగారు వారి యొక్క సాక్ష్యాన్ని కొద్ది సమయం పంచుకున్నారు. దేవుడు నిజముగా అమ్మగారి యొక్క ప్రార్థన ద్వారా ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మానవులు చేయని ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేసి ఆయా ప్రాంతాలలో అనేకులను ప్రభు దగ్గరికి నడిపించిన దేవుడు. నిజముగా అమ్మగారి యొక్క సాక్ష్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నారు. నేటికి చేస్తున్న దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని చేత మనం ప్రేమించబడ్డాం. మనము దేవుణ్ణి వెతకక మునుపు దేవుడు మనల్ని వెతికారు. మనము దేవుణ్ణి ప్రేమించక ముందు దేవుడు మనల్ని ప్రేమించారు. దేవుని మహాకృప చేత లక్షలాది మంది ప్రజలు దేవుణ్ణి నమ్మని వారు ఉండగా మరి ప్రభువు మనల్ని కనికరించి ఆయన యందు విశ్వాసం ఉంచే గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు మనం నిజముగా దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని తన రక్తమిచ్చి విమోచించి తన సొత్తుగా మార్చుకున్న
దేవునికే ఘనత కలుగునుగాక. సంఘం క్షేమాభివృద్ధి పొందాలి. సంఘం ఏం చేయాలి? క్షేమాభివృద్ధి పొందాలి. సంఘ క్షేమాభివృద్ధి కోడిక ద్వారా తప్పకుండా సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి. ఆమేన్. కొన్ని ఒక మాట మీకు చెప్పి ప్రభు నన్ను ప్రేరేపించిన మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే ఒక 3 కార్యాలు సంఘంలో జరగాలి. ఒక 3 కార్యాలు సంఘంలో జరగాలి. అదేంటంటే ప్రార్థన జరగాలి, అంటే ప్రార్థన చేయాలి. రెండవది పరిచర్య చేయాలి. మూడవది ధన సహకారాన్ని అందించాలి. ఈ 3 కార్యాలను బట్టి సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. ఆమేన్. ప్రార్థించే వారముగా ఉండాలి, పరిచర్య చేయాలి, మనం చేయగలిగిన సహకారాన్ని కూడా దేవుని నామములో పరిచర్యకు మనం సహకరించాలి. ఈ 3 కార్యాలు మనము ఇక్కడ ప్రతిఫలం పొందటానికి కారణంగా ఉంటుంది. తర్వాత దేవుని రాజ్యములో కూడా ప్రతిఫలం పొందటానికి ఈ 3 కార్యాలు ప్రధానంగా కారణంగా ఉంటాయి. ఆమేన్. మన ప్రార్థన అంటే మనం ఎక్కువగా ప్రార్థన చేస్తున్నప్పుడు, సంఘముగా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మలకు రక్షణ కలుగుతుంది. ఆది అపోస్తలుల కాలములో ఉన్న సంఘం ఏం చేశారు చెప్పండి? యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ ఏక మనసు కలిగిన వారై ఎడతెగక ప్రార్థన చేశారు. చేశారు. కానీ మనం చదువుతాం, వాక్యం చెబితే సేవకులు చెప్పినప్పుడు వింటాం, కానీ ఏం చేయం? ప్రార్థన చేయం. అందుకనే వాక్య ప్రకారం మనం క్షేమం పొందలేకపోతున్నాం. కానీ తప్పకుండా మనం క్షేమం పొందే వారముగా మనం ఉండాలి. సంఘమంతా ఏక మనసు కలిగి మనం అనుకూల సమయంలో లేక ప్రతిరోజు సంఘం కలిసి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆత్మలకు రక్షణ కలుగుతుంది. దినదినము అపోస్తలుల కాలములో ఉన్న సంఘములో నూతన బిడ్డలు చేర్చబడ్డారు కదా. కారణం ఏంటి? అప్పుడున్న సంఘ బిడ్డలందరూ కలిసి ప్రార్థన చేశారు. తర్వాత అపోస్తలులు దేవుని వాక్యం ప్రకటించినప్పుడు అనేకుల హృదయాలలో దేవుని మాటలు స్థిరపరచబడి వారు గ్రహించి ప్రభు దగ్గరికి తిప్పబడ్డారు. తర్వాత అపోస్తలుల ద్వారా ఎన్నో ఆశ్చర్య కార్యాలు ప్రభువు చేస్తూ వచ్చారు. అలా దినదినము సంఘాలు క్షేమాభివృద్ధి పొందినట్లుగా వ్రాయబడ్డది. దేవుడికి స్తోత్రం చెప్దామా? చెప్పండి హల్లెలూయా. ఇవి ప్రాముఖ్యమైన మాటగా మీరు ఎంచండి. మనం చేస్తున్నటువంటి ప్రార్థన ఇతరుల రక్షణ కొరకు మనం ఎంతైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు ఫలితం కొంత ఇక్కడ కూడా మనం కొంత ఫలితం పొందుతాము. కానీ శాశ్వతమైన ఫలితం మాత్రం దేవుని రాజ్యములో పొందుతాం. దేవుని రాజ్యములో ఫలితం పొందే కార్యాలు మనం తప్పకుండా చేయాలా? పరిచర్య చేస్తే మనం ఇంటి దగ్గర చాలా పనులు చేస్తాం. ఇంటి దగ్గర ఎన్ని పనులు చేసినా పరలోక రాజ్యంలో ఏమైనా ప్రతిఫలం పొందుతామా? దానివల్ల ఏం ప్రతిఫలం పరలోకంలో పొందలేం. కానీ క్రీస్తు నామములో ఏ పరిచర్య చేసినా ఏం జరుగుతుంది? తప్పకుండా దేవుని ద్వారా మనం ప్రతిఫలం పొందుతాము. ఎంతమంది నమ్ముతున్నారు? స్తోత్రం. అది ఇక్కడైనా కావచ్చు లేక నిత్యత్వములోనైనా కావచ్చు, తప్పకుండా మనం చేస్తున్న పరిచర్యకు ప్రతిఫలం ప్రభు ద్వారా మనము పొందుతాం. ఆమేన్. తర్వాత పరిచర్యకు ఎంతో అవసరతలు ఉంటాయి. మన సాయశక్తుల మన ప్రేరేపణ కొలది మనం ఎంత సహకరిస్తామో మన సహకారాన్ని బట్టి దేవుడు తన నామాన్ని బట్టి చూపించిన ప్రేమను మరిచిపోని దేవుడు అని రాయబడ్డది. తప్పకుండా మనము చేసిన ప్రతి సహకారానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికే ఘనత కలుగునుగాక. ఈ 3 కార్యాలు సంఘములో జరిగినప్పుడు అనుదినము సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. తప్పకుండా దేవుని కృపతో నింపబడుతున్న సంఘంగా మారుతుంది. అట్టి సంఘంగా మనం ఉండాలని ఆశపడిన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెబుదాం. ఘనత దేవునికే కలుగునుగాక. మనం యేసు ప్రభును నమ్ముకున్నది, మనము నమ్ముకోవడానికి గల కారణం అంటే మనము యేసు ప్రభును నమ్ముకుంటే మనము పొందే క్షేమం ఏంటి?
ఏంటిది లాభం మనకి? ఏమైనా లాభం ఉందా? యేసుప్రభుని నమ్ముకోవడాన్ని బట్టి మనం పొందే క్షేమస్థితి ఏమైనా ఉందా? చెప్పండి. స్తోత్రం. యేసయ్యను నమ్ముకుంటే ఎన్నో మేలులు మనకు పొందుతాం. అంటే భౌతికమైన మేలులు మనకుంటాయి. అమ్మగారు చేసిన ప్రార్థనలు బట్టి ఎంతోమంది మరి చనిపోయే స్థితిలో ఉన్నవారు కూడా మరి స్వస్థత పొంది మరి ప్రభులోనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభుని నమ్మడాన్ని బట్టి ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు మనం పొందాం. అయితే మనం ఒక ప్రాముఖ్యమైన మేలు పొందాలి. అదేంటిదంటే దేవుని రాజ్యములో మనం ప్రవేశిస్తాం. యేసు ప్రభుని యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడిస్తే ఎక్కడికి వెళ్తాం? దేవుని రాజ్యములో ప్రవేశిస్తాం. దేవునికి స్తోత్రం చెప్దామా? చెప్పండి హల్లెలూయా. భూమి మీద కొద్ది కాలమే మనం ఉంటాం. ఈ కొద్ది కాలమే దేవుని కొరకు మనం జీవిస్తే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యములో మనం ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా మనము అందరికీ అంటే చూసేది కనుక, అది కనబడుతుంది కనుక అందరికీ అది సత్యం అనేది తెలుసు. భూమి మీద మనకు కనబడేది ఏది మనది కాదు. భూమి మీద మనకు కనబడేది ఏది మనది కాదు. మన కొరకు దేవుడు కనబడని పరలోకమును సిద్ధపరిచారు. ఆ అదృశ్యమైనదే నిత్యమైనది అని రాయబడ్డది. దృశ్యమైన వాటిని మేము చూడట్లేదు, అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూచుచున్నాము. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని రాయబడ్డది. అదృశ్యమైన దేవుని రాజ్యమే మనకు శాశ్వతముగా ఉంటుంది. ఆమేన్. ఒక్క మాట దేవుడు నన్ను ప్రేరేపించి ఆ మాటను చెప్పడానికి మరి ప్రభు నన్ను ప్రేరేపించారు. ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి ఘనత కలుగునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనాన్ని చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచన భాగంలో మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. చిన్న ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరమ తండ్రి, నీ కృపాసనం మీదకి వచ్చి మిమ్మల్ని ఘనపరిచి సేవించి ఆరాధించి నీ మాటలు ధ్యానం చేసి మహాకృపనిచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ దాసరాల్ని ప్రత్యేకపరచుకొని తన కుమారులని పిల్లల్ని ప్రత్యేకపరచుకొని ఈ పరిసర ప్రాంతములు జరిగిస్తున్న పరిచర్యంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సంఘమంతటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు మీ కృపాసనం మీదకు వచ్చిన మా అందరితో వాక్యము ద్వారా మాట్లాడండి. మా హృదయములు తెరవండి. ఆత్మ సంగతులు మాకు నేర్పించండి. మా అందరితో మీరే మాట్లాడమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికే ఘనత కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో మనుషులందరూ ఎన్నిసార్లు చనిపోతారు? ఒక్కసారి చనిపోతారు. తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది అని స్పష్టంగా బైబిల్లో రాయబడ్డది. తర్వాత 28వ వచనం చదువుదాం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు రెండవసారి రాబోతున్నారని ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. యేసు ప్రభు రెండవసారి మనం నమ్మినా వస్తారు, నమ్మకపోయినా వస్తారు. అవునా? మన నమ్మకంతో సంబంధం ఏమి లేదు ఆయన రాకడకి. కానీ ఎవరి కొరకు రెండవసారి రాబోతున్నారు చెప్పండి. అక్కడ స్పష్టంగా వ్రాయబడ్డది. ఎవరి కొరకు యేసయ్య రెండవసారి రాబోతున్నారు? ఆ మాట మనలో ఈరోజు స్థిరపరచబడాలి. యేసయ్య మొదటిసారి ఎవరి కొరకు వచ్చారు? మాట్లాడితే మాట్లాడడం అలవాటు అయిపోయింది. పాపం అందరి కొరకు కదా. భూమి మీద మానవులుగా జన్మించిన వారందరి రక్షణ కొరకు మొదటిసారిగా భూమి మీదకి వచ్చారు. కనుక మొదటిసారిగా వచ్చినప్పుడు తన ప్రాణాన్ని సిలువలో త్యాగం చేశారు, సమాధి చేయబడ్డారు. 3వ దినమున లేఖనాల ప్రకారం
తిరిగి లేచారు, ఆరోహణమై వెళ్ళిపోయారు. మరలా ఇప్పుడు రెండవసారి ఏం జరగబోతుంది? రెండవసారి కూడా రాబోతున్నాడు యేసయ్య. ఇప్పుడు మొదటి రాకడలోనేమో ప్రపంచంలో ఉన్న సర్వమానవాళి రక్షణార్థమై యేసయ్య ఈ లోకానికి మొదటిసారి వచ్చారు. అయితే రెండవసారి ఎవరి కొరకు రాబోతున్నారు? చాలా స్పష్టంగా వ్రాయబడ్డది, తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ నిమిత్తం ఆయన రెండవసారి ప్రత్యక్షమగును అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? సంఘములో 100 మంది ఉన్నారు, లేక 500 మంది ఉన్నారు. ఇప్పుడు సంఘములో 500 మంది కొరకు వస్తున్నారా యేసయ్య రెండవసారి? చెప్పండి. సంఘములో ఉన్న వాళ్ళందరి కొరకు వస్తున్నారా? ఎవరి కొరకు వస్తున్నారు? సంఘములోనే ఉంటారు అందరూ, కానీ ఎవరి కొరకు రాబోతున్నారు? ఎవరికి ఆ సమయంలో రక్షణ కలుగుతుందనంటే తన కొరకు కనిపెట్టుకొని యుండు వారిని రక్షించడానికి యేసయ్య రెండవసారి రాబోతున్నారు. అంటే ఈరోజు మనము యేసయ్య రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండేవారముగా మనం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య రాకడ కొరకు ఏ వ్యక్తి అయితే కనిపెట్టుకొని ఉంటాడో వాళ్ళు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందిన వాళ్ళు అవుతారు. ఒకవేళ యేసు ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకునే జీవితం మనకు లేకపోతే మనము ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధి పొందిన వాళ్ళం కాము. ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా, ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, ఎంత పెద్ద పెద్ద దైవజనులు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి చెప్పిన మాటలు మనం విన్నా, యేసు రాకడ కొరకు కనిపెట్టుకునే జీవితమే మనకు లేకపోతే ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధి పొందిన వాళ్ళము కాము. కానీ ఖచ్చితంగా మనం ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధి ఎప్పుడు పొందిన వాళ్ళం అంటే యేసయ్య రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండే వాళ్ళముగా ఉండాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పడానికి ప్రభు నన్ను ప్రేరేపించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టుకునే వారిలో మీరు ఉండాలని ఆశ హృదయం నిండా నిండి చెబుతున్నాను. ఆశ ఉంటే కొంచెం స్తోత్రం చెప్తారా? మనం ఎలా యేసు ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకున్న వాళ్ళం అవుతామో కొన్ని మాటలు చదువుదాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 50వ వచనాన్ని చదవండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 50వ వచనంలో రాయబడ్డ మాట చదువుదామా? 50వ వచనంలో, అరిమతియ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనలను, వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండువాడు. అతడు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందకు దింపి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. దేవునికి స్తోత్రం. అరిమతియ యోసేపు అనే ఒక వ్యక్తి, యూదుల పట్టణపు సభ్యుడుగా ఉన్నటువంటి యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నారు. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనలకు అతను సమ్మతించలేదు. అంటే యేసు ప్రభుని సిలువ వేసే ఆలోచనలలో ఇతడు సమ్మతించలేదు. వారి ఆలోచనలకు ఏకీభవించని వ్యక్తి ఇతని యొక్క లక్షణం ఏ విధంగా ఉంది? సజ్జనుడును నీతిమంతుడునై ఉండి అన్నాడు. తర్వాత వారి ఆలోచనలకు ఏకీభవించిన వ్యక్తి కాడు, దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండువాడు. ఎవరి కొరకు కనిపెడుతున్నారు? యోసేపు ఎవరి కొరకు కనిపెడుతున్నారట? దేవుని రాజ్యము కొరకు కనిపెట్టువాడు. అంటే దేవుని రాజ్యము కొరకు కనిపెట్టే విధానం ఎలా కనబడుతుంది? మరి యోసేపులో ఏం చూస్తున్నాం? ఏం కనబడుతుంది? దేవుని రాజ్యము కొరకు కనిపెట్టడం ఎలా కనిపెడుతున్నాడు? ఈయన దేవుని రాజ్యము కొరకు కనిపెట్టువాడు అని ఎలా చెప్పగలుగుతున్నారు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని రాజ్యము కొరకు కనిపెట్టే ప్రతి వ్యక్తి నీతిని అనుసరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ దేవుని రాజ్యము కొరకు కనిపెట్టే వ్యక్తి దేవుని వాక్యములో ఏ నీతి అయితే బయలుపరచబడ్డదో ఆ నీతిని అనుసరించే వ్యక్తిగా ఉంటాడు. ఒకవేళ దేవుని రాజ్యము కొరకు కనిపెట్టే మనసే లేకపోతే
దేవుని నీతిని అనుసరించుట సాధ్యపడదు. దేవుని నీతిని అనుసరించిన వ్యక్తిగా ఉంటే అతడు దేవుని రాజ్యము కొరకు కనిపెట్టిన వ్యక్తి అవుతాడు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనం ఉచితంగా క్రీస్తు రక్తము చేత ఆయన యందలి విశ్వాసం చేత నీతిమంతులముగా మార్చబడ్డామని రాయబడ్డది కదా. దేవునికి స్తోత్రం. ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ధర్మశాస్త్రం వలనైన నీతి ఉన్నది, స్వనీతి ఉన్నది, క్రీస్తు బయలుపరిచిన నీతి ఉంది. ఏమేముంది? ధర్మశాస్త్రం వలనైన నీతి ఉంది, తర్వాత స్వనీతి ఉంటుంది, మనుషులకు స్వనీతి ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటి? క్రీస్తు బయలుపరిచిన నీతి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ధర్మశాస్త్ర కాలములో ఉన్నటువంటి వ్యక్తులకేమో ధర్మశాస్త్రం యొక్క తీర్పు ఉంటుంది. అంటే ధర్మశాస్త్రము కాలంలో ఏ నిబంధనలు ఉన్నాయో, ఏ నీతి న్యాయాలు ఉన్నాయో అప్పుడున్న కాలంలో ఉన్న ప్రజలకి ధర్మశాస్త్ర ప్రకారమైన తీర్పు ఉంటుంది. మరి ధర్మశాస్త్రము రాకముందున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మనస్సాక్షి కాలం. ధర్మశాస్త్రము రాకముందే మనస్సాక్షి ద్వారా దేవునికి లోబడిన పరిశుద్ధులు ఉన్నారు. స్తోత్రం. ధర్మశాస్త్రములోనే దేవుడు నీతిని పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనస్సాక్షిని బట్టి వారు నీతిని అనుసరించారు. తర్వాత ధర్మశాస్త్ర కాలంలో ఉన్నవారు ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు ధర్మశాస్త్ర విధులను, ఆజ్ఞలను అనుసరించడాన్ని బట్టి వాళ్ళు నీతిని అనుసరించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇప్పుడు నూతన నిబంధన కాలంలో ఉన్న మనము క్రీస్తు బయలుపరిచిన నీతిని అనుసరించే వారముగా మనం ఉండాలి. కొంచెం స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అపోస్తుల కార్యములు చదవద్దు, మామూలుగా చెప్తున్నాను. మామూలుగా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30-31 వచనంలో రాయబడ్డది. అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆజ్ఞాపించారు. ఎందుకనగా ఆయన నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చే బోయడి ఒక దినము నిర్ణయించాడని ఉన్నది అక్కడ. స్తోత్రం. ఆయన నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చే దినము నిర్ణయించబడ్డదని చాలా స్పష్టంగా అపోస్తుల కార్యంలో రాయబడ్డది. దేన్ని బట్టి తీర్పు జరగబోతుంది? నీతిని బట్టి. దేన్ని బట్టి? నీతిని బట్టి. అంటే ఇప్పుడు క్రీస్తు బయలుపరిచిన నీతి బైబిల్లో ఉందా? నూతన నిబంధనలో ఉందా? ఉంది. స్తోత్రం. ఉందా? హల్లెలూయా. అందులోకి వెళితే ఇక్కడికి బయటికి రామలే, కానీ ఈ రాత్రి వాము. స్తోత్రం. హల్లెలూయా. మీకు అవి మామూలుగా చదువుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వ్రాయబడ్డది. ధర్మశాస్త్రములో ఏమి ఆజ్ఞ ఉంది, క్రీస్తు ఏమి ఆజ్ఞ ఇచ్చాడు. ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞ ఎలా ఉంది, నూతన నిబంధనలు క్రీస్తు ఇచ్చే ఆజ్ఞ ఎలా ఉందో జ్ఞాపకం చేశారు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఉదాహరణకు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వ్యక్తిని హత్య చేస్తేనే పాపం ధర్మశాస్త్ర ప్రకారం, కానీ నూతన నిబంధనలో ఒక వ్యక్తిని కోపపడితే, ఒక వ్యక్తిని ద్రోహి అంటే నరహంతకుడు అని ఉన్నది. ద్రోహి అంటేనే నరహంతకుడు. అంతకుముందేమో చంపితేనే నరహంతకుడు. ఒక వ్యక్తిని చంపితే నరహత్య అవుతుంది. కానీ యేసు ప్రభు చెప్పింది తన సహోదరుని ద్రోహి అంటే నరహంతకుడు అన్నాడు. స్తోత్రం. అంటే పాత నిబంధన గ్రంథము యొక్క ఆజ్ఞ వేరు, నూతన నిబంధన యొక్క ఆజ్ఞ వేరు. పాత నిబంధన యొక్క నీతి వేరు, నూతన నిబంధన యొక్క నీతి వేరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాత నిబంధన కాలంలో ఉన్న వాళ్ళు ఒక వ్యక్తిని చంపితే నరహత్య అవుతుంది. కానీ ఇప్పుడున్న వాళ్ళు మనం ఒక వ్యక్తిని ద్రోహి అంటేనే నరహత్య చేసిన వాళ్ళం అవుతాం. అలాంటివి పాత నిబంధనలో ఏమున్నాయి, యేసు ప్రభు ఏం చెప్పారో చాలా స్పష్టంగా ఆ 5 అధ్యాయాలలో వ్రాయబడ్డాయి.
ఈ 5 అధ్యాయాలలో వ్రాయబడిన నీతి ఏదైతే ఉందో దాన్ని అనుసరించుచున్న బిడ్డలే యేసు రాకడ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు అవుతారు. స్తోత్రం. ఒకవేళ అనుసరించకపోతే చర్చిలో హాజరుపడి వెళ్ళిపోతారు. స్తోత్రం. చెప్పండి, చర్చిలో హాజరుపడి వెళ్ళిపోతారు. హాజరుపడి వెళ్ళిపోతే ఎగ్జామ్లో పాస్ కాకపోతే చెప్పండి, జాబ్ వస్తుందా? రాదు కదా. అంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో ఏం కావాలి? పాస్ అవ్వాలి. పాస్ కావాలంటే ఏం చేయాలి? రాయాలి కదా. మరి ప్రతి క్వశ్చన్కి సమాధానం రాయాలి కదా. ఇప్పుడు యేసయ్య బయలుపరిచిన నీతి చాలా వాక్యాలలో ఉన్నాయి. ఆ 3 అధ్యాయాల్లో మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. ఆ నీతిని అనుసరించి దేవుడు తీర్పు తీర్చబోతున్నారు. ఆ నీతిని ఖచ్చితంగా మనం అనుసరించే వారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇప్పుడు యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టడం అంటే ఏంటి చెప్పండి? నీతి మార్గములో మనము నడవాలి. ఒకవేళ నీతి మార్గములో నడవకపోతే మనకి ఏం లేదన్నట్టు, యేసు ప్రభు రాకడ కొరకు కనిపెట్టిన వాళ్ళము కాదు. కేవలం వచ్చి వెళుతున్నట్టే లెక్క, కానీ యేసు ప్రభు రాకడ కొరకు కనిపెట్టి ఉన్న వాళ్ళము కాదు. అందుకనే నీతిని అనుసరించే వారముగా మనం ఉండాలి. స్తోత్రం. శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల పరలోక రాజ్యములో ప్రవేశమే లేదన్నాడు. అవునా? మన నీతి ఏం కావాలి? అధికం కావాలి. ఎప్పుడు అధికం అవుతుంది? మనం చేస్తున్న నీతి క్రియలను బట్టి మన నీతి అధికమవుతుంది. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో ఏ నీతి అయితే దేవుడు బయలుపరిచారంటే, ఏ కార్యాలైతే చెయ్యమని చెప్పారో ఆ మంచి కార్యాలు, నీతి కార్యాలు మనం చేసేవారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. సమస్త ఘనతలు దేవునికే కలుగునుగాక. మొదటి విషయము, నీతిని అనుసరించాలి. ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుతున్నను నిరీక్షణ గలదై, స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. సృష్టి ఏం చేస్తుందంట? దేవుని పిల్లలు పొందబోయే మహిమ కలిగిన స్వాతంత్రం పొందాలని ఏకగ్రీవముగా మూలుగుతుందంట. స్తోత్రం. హల్లెలూయా. నాశనమునకు లోనైన ఈ సృష్టి అంతా దేని కొరకు ఎదురు చూస్తుంది? ఎవరి కొరకు చూస్తున్నారు? దేవుని పిల్లలు పొందబోయే మహిమ కలిగిన స్వాతంత్రం పొందాలని ఏకగ్రీవముగా, అంటే ఏక మనసు కలిగి యొక్క సృష్టి మూలుగుచుంది అని రాయబడ్డది. స్తోత్రం. మనము కూడా ఏం చేయాలి? ఏక మనసు కలిగిన వారమై ప్రార్థన చేయాలి. మనుషులు కలుస్తారు కానీ మనసు కలవట్లే. స్తోత్రం. మనుషులు కలుస్తారు కానీ ఏం కలవట్లే? మనసు కలవట్లే. మనసు ఎప్పుడు కలిసిందో తెలుసా? ఆది అపోస్తలుల కాలంలో ఉన్న సంఘం, మనసు కలిసిన సంఘం, వారు ఏక మనసు కలిగిన వారని రాయబడ్డది. ఏక మనస్సు ఎలా కలిగింది వాళ్ళకి అని అంటే, వాళ్ళలో దేవుని ఆత్మ వాళ్ళలో నింపబడ్డది. దేవుని ఆత్మ నింపబడడాన్ని బట్టి, ఆత్మ ప్రతి వారిలో ఉంటే ఆ ఆత్మ అందరి మనసును ఐక్యపరిచారు. పరిశుద్ధాత్మ ద్వారా మనస్సు ఐక్యపరచబడ్డది. పరిశుద్ధాత్మ కలుగజేసే ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారముగా ఉండాలని రాయబడ్డది. అంటే మన మనసు ఎప్పుడు కలుస్తుంది? ఆత్మతో నింపబడ్డప్పుడు. ఆమేన్. చెప్పండి స్తోత్రం. వారి మనసు కలిసినప్పుడు ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తారు. ఆమేన్. ఒకే విషయం ప్రార్థన చేస్తారు. పేతురు చెరసాలలో ఉంటే
పేతురు కొరకు వాళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేసినట్లుగా వ్రాయబడ్డది. అంటే మనస్సంతా కూడా ఐక్యపరచబడ్డది. కారణం ఏంటంటే దేవుని ఆత్మ కలిగిన బిడ్డలున్నారు. ఆమేన్. మనము కూడా ఏక మనసు కలిగిన వారముగా మనం ఉండాలి. ఏక మనసు కలిగి ప్రార్థన చేసే వారముగా మనం ఉండాలి. ఆమేన్ చెప్తారా? కింద భాగములో అదే వచనంలో కింద భాగంలో రాయబడ్డది 23వ వచనంలో, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. దేవునికి స్తోత్రం. దేని కొరకు కనిపెట్టుచున్నారు? చెప్పండి, దేని కొరకు కనిపెట్టుచున్నారు? దేహము యొక్క విమోచన కొరకు. చెప్పండి, దేని కొరకు? ఎవరు కనిపెట్టుచున్నారు? ఆత్మ యొక్క ప్రథమ ఫలముగా, ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనము కూడా. స్తోత్రం. అంటే దేవుని ఆత్మతో ఎవరైతే నింపబడుతున్నారో, దేవుని ఆత్మతో నింపబడినటువంటి పరిశుద్ధులు ఏం చేస్తున్నారు? దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు తమలో తాము మూలుగుచున్నారని రాయబడ్డది. హల్లెలూయా. దేని కొరకు కనిపెడుతున్నారు? దేహము యొక్క విమోచన ఎప్పుడు జరుగుతుంది? యేసు రాకడలో జరుగుతుంది. ఆమేన్. సృష్టి విమోచన, దేహ విమోచన, ప్రాణ విమోచన, 3 కార్యాలు జరుగుతాయి. స్తోత్రం. సృష్టికి విమోచన కలుగుతుంది. అంటే ఈ పాత సృష్టి అంతా కాల్చబడి నూతన సృష్టిగా మారిపోతుంది. స్తోత్రం. నూతన ఆకాశం, నూతన భూమి అన్నాడు. తర్వాత ఈ దేహము మార్చబడి మహిమ దేహానికి వెళ్ళిపోతాం. ఈ దేహము బలహీనమైన దేహం, కానీ మహిమ దేహము అంతము లేని దేహం అది. స్తోత్రం. దేహానికి విమోచన కలుగుతుంది, మన ప్రాణానికి విమోచన కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇప్పుడు మనం దేహ విమోచన కొరకు ఎవరు కనిపెడుతున్నారు? ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనము కూడా అన్నాడు. అంటే దేవుని ఆత్మ చేత నింపబడిన బిడలు, దేవుని ఆత్మ చేత నింపబడిన బిడలు దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మూలుగుతున్నారు. ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడని రాయబడ్డది. స్తోత్రం. చెప్పండి స్తోత్రం. మనం ప్రార్థన మొదలు పెడితే చెప్పండి, భూమి మీద ఎన్ని అవసరతలు ఉన్నాయో మొత్తం లిస్ట్ అంతా చెప్పేస్తాం దేవునికి. అవునా? చెప్పండి స్తోత్రం. చెప్పకూడదని ఏం కాదు, కానీ మనం ఏది అవసరమో ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదట. కానీ ఆత్మకు మాత్రం దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేయటానికి ఆత్మకు తెలుసు కనుక ఆ ఆత్మ మనలో ఉండి మన పక్షంగా మూలుగుతూ ఉన్నాడని రాయబడ్డది. స్తోత్రం చెప్తారా? ఏ బిడ్డలైతే ఆత్మతో నింపబడి ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు యేసయ్య రాకడ కొరకు ఎదురు చూసిన గుంపులో ఉంటారు. ఆమేన్. వాళ్ళు యేసయ్య ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వాళ్ళలో ఒకరుగా ఉంటారు. అప్పుడు మనం యేసయ్య రాకడ కొరకు ఎప్పుడైతే ఎదురు చూసే వారముగా ఉంటామో అప్పుడు యేసయ్య రాకడలో మనకు రక్షణ కలుగుతుంది, విమోచన సంపూర్ణంగా కలుగుతుంది. చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాం. సంఘములోనే ఉంటాము. ఒకరేమో ఆత్మలో దేహ విమోచన కొరకు ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉంటారు, ఒకరేమో ఈ ప్రార్థనను ఏమాత్రం పట్టించుకోరు. యేసు ప్రభు రాకడ వరకు ఒక చోటనే ఒక సంఘములోనే ఉంటారు, ఒక ప్రాంతంలోనే ఉంటారు, ఒక్కింట్లో కూడా ఉండేవాళ్ళు ఉంటారు. స్తోత్రం. అకస్మాత్తుగా యేసయ్య రాకడ వచ్చినప్పుడు ఇద్దరు వేరు చేయబడతారు. స్తోత్రం. హల్లెలూయా. వేరు చేసే వరకు ఈ భక్తి యొక్క ప్రయోజనం ఏందో తెలియదు. స్తోత్రం. ఎప్పటికీ ప్రార్థన అంటది, అక్కకి ఏం పని లేదు అని అనుకుంటారు, కానీ వేరు చేయబడ్డ తర్వాత అర్థమవుతుంది. స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఇప్పుడు యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసే వాళ్ళు ఎవరు? ఆత్మలో ప్రార్థన చేసేవాళ్ళు. ఎవరు చెప్పండి? ఆత్మలో ప్రార్థన చేసేవారు. ఆత్మలో దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు?
దేహ విమోచన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎలా? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థన చేసే జీవితం మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుతో మనం సదాకాలం ఉండాలనేది దేవుని శాశ్వత సంకల్పమైనది. ఆమేన్. మనము దేవునిగా తెలుసుకునే వారినిగా దేవుడు మనల్ని చేశారు. మనం యేసు రాకడ కొరకు ఎదురు చూసే వారిలో మనం ఒకరిమిగా ఉండాలి. మొదటిది చెప్పండి, నీతిని అనుసరించే వారముగా మనం ఉండాలి. ఆ నీతి కూడా యేసు బయలుపరిచిన నీతిని మనం అనుసరించాలి. ఆమేన్. అప్పుడు యేసయ్య రాకడ కొరకు కనిపెట్టిన వారిలో ఒకరిమి. రెండవది, ఆత్మలో ఏక మనసు కలిగి ఏకగ్రీవముగా మనం సంఘముగా కూడి ప్రార్థన చేసే గుంపులో మనం ఉండాలి. తర్వాత ఆత్మలో ప్రార్థన చేసే వారముగా మనం ఉండాలి. ఆమేన్ చెప్తారా? దేవునికే ఘనత కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత 8వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా చదువుతారా ఒకసారి? రోమాపత్రిక 8వ అధ్యాయము 25వ వచనంలో, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు మనము దేని కొరకు మనము నిరీక్షించాలి? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం చూసే దాని కొరకు ఎదురు చూస్తున్నామా? మనకు కనబడని దాని కొరకు ఎదురు చూస్తున్నామా? చెప్పండి. కనబడే వాటి కొరక ఎదురు చూసేది, కనబడని వాటి కొరక? ఇప్పుడు కనబడే వాటిని కొరకు ఎదురు చూస్తామా? ఇప్పుడు మనం ఒక బస్ కొరకు ఎదురు చూస్తున్నాం, అది కనబడితే మళ్ళీ ఎదురు చూస్తామా? ఒక ట్రైన్ కొరకు వెయిట్ చేస్తున్నాం, అది వచ్చిన తర్వాత మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటామా? అంటే దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో అది కనబడితే దాని కొరకు మనం ఎదురు చూడం. అవునా? స్తోత్రం. మనం దేని కొరకు ఎదురు చూడాలి? కనబడని దాని కొరకు మనము నిరీక్షించే వారముగా మనం ఉండాలి. దేవునికే ఘనత కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. కనబడని వాటి కొరకు మనం ఎదురు చూసే గుంపులో మనం ఉండాలి. ఆమేన్. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచన భాగంలో రాయబడిన మాట చదువుదాం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. దేవునికి స్తోత్రం చెబుదాం. చెప్పండి హల్లెలూయా. దేవునికి ఘనత కలుగునుగాక. 17వ వచనంలో రాయబడ్డ మాట చదవండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి అని ఉన్నది. అంటే పౌలు గారు సంఘానికి ఏమని మాట్లాడుతున్నారు? ఎలా నడుచుకోవాలని చెబుతున్నారు? ఎవరిని పోలి నడుచుకోవాలి? మీరు నన్ను పోలి నడుచుకోండి. స్తోత్రం. చెప్పండి దేవునికి ఘనత కలుగునుగాక. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పిన దైవజనుడు అపోస్తలుడైన పౌలు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట మీ మనసులో స్థిరపరచండి. పాస్టర్ గారికి ఒక ఆజ్ఞ, విశ్వాసులకు ఒక ఆజ్ఞ ఉందా? పాస్టర్ గారికి ఒక ఉపదేశము, విశ్వాసులకు ఒక ఉపదేశం ఉందా? పాస్టర్ గారు కనుక పరిశుద్ధంగా జీవించాలి, మేము విశ్వాసం కనుక కొంచెం ఉంటే సరిపోతుంది అని సరిపెట్టుకోవడము జరుగుతుందా? అట్లా కుదరదు. స్తోత్రం. సేవకులకు ఒకే ఆజ్ఞ ఉంది, విశ్వాసులకు ఒకే ఆజ్ఞ ఉంది. ఆమేన్. హల్లెలూయా. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను,
మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పారు. అంటే దైవజనులు క్రీస్తును పోలి జీవించినప్పుడు విశ్వాసులందరూ కూడా ఖచ్చితంగా క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తును పోలి నడుచుకున్న దైవజనుని పోలి మనము నడుచుకోవాలి. వీళ్ళు దైవజనులు గనుక వీళ్ళు ఇలా పరిశుద్ధంగానే ఉండాలి, మనం దైవజనులం కాదు గనుక మనకి కొంత ఏముంటుంది, ఏమన్నా పర్మిషన్ ఉందా? దేవునికి స్తోత్రం. ఏమీ లేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. అనేకులు దేనికి శత్రువులుగా నడుచుకుంటున్నారట? క్రీస్తు యొక్క శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఇంతకు ముందు మీకు చెప్పాను అనేక పర్యాయములు, ఇప్పుడు కూడా ఏడ్చుచు చెప్పుచున్నాను, వారి కడుపే చెప్పండి కడుపే. ఆదివారం ఏదైనా అర్జెంట్ పని వస్తే చెప్పండి, చర్చి మానేసి వెళుతాం. ఏంటిది మరి అప్పుడు? కడుపే. అవునా? స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. ఘనత దేవునికే కలుగునుగాక. అంటే తప్పకుండా మనము దేవుని మాటకు లోబడాలనేది దేవుని వాక్యములో చెప్తుంది. ఆమెన్, ఆమెన్. అంటే మనల్ని పోషించే దేవుడు ఆయన. మనల్ని పోషిస్తాడా? అంటే మనం భౌతిక సంబంధమైన అవసరతల కొరకు మనము బాగా ఆజ్ఞను అతిక్రమించి వీటి కొరకు పోరాడడాన్ని బట్టి మనకు ప్రయోజనం ఏమీ లేదు. బైబిల్లో స్పష్టంగా వ్రాయబడ్డది, ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాలు ఆకాశము నుండి ఆహారాన్ని ఇచ్చాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు? దేవునికి స్తోత్రం చెప్తారా? చెప్పండి హల్లెలూయా. బండలో నుండి నీళ్ళని ప్రవహింపజేసి వారి దాహాన్ని తీర్చానని రాయబడ్డది. అంటే దేవుడు మనకు ఆహారం ఇచ్చే దేవుడు. ఆహారం విషయంలో మనం ఏమాత్రము చింతపడకూడదు అని బైబిల్లో రాయబడ్డది. అంటే మనకి ఈ లోకములో కావలసిన ఆహారం ఆయనే ఇస్తానని వాగ్దానం చేశాడు. మనకు కడుపు దేవుడుగా ఉండకూడదు, దేవునిగా ఘనపరిచే జీవితం మనకు కావాలి. స్తోత్రం. మన పౌరస్థితి పరలోకమందున్నదే. అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నాము. కొంతమంది భూ సంబంధమైన మనసు కలిగి ఉన్నారని రాయబడ్డది. భూ సంబంధమైన వాటి అందే మనసు పెట్టుచున్నారన్నాడు. అంటే భూ సంబంధమైన మనసు మనలో ఉండకూడదు. ఏముండకూడదు? భూ సంబంధమైన మనసు మనకు ఉండకూడదు. కడుపే మనకు దేవుడుగా మారకూడదు. ఆమేన్. క్రీస్తును పోలి జీవించిన దైవజనుడు పౌలు గారిని పోలి నడుచుకోమని చెప్పారు దైవ సేవకులు. పౌలు గారిని అంటే దేవుని క్రీస్తును పోలి నడుచుకున్న సేవకులను పోలి జీవించే వారముగా మనం ఉంటే యేసు ప్రత్యక్షత కొరకు ఎదురు చూసిన వాళ్ళం అవుతాము. హల్లెలూయా. చెప్పండి స్తోత్రం. మన మనసు దేని మీద ఉండకూడదు? దేని మీద మనసు పెట్టకూడదు? భూ సంబంధమైన వాటి మీద మన మనసు పెట్టకూడదు. ఎందుకు తెలుసా? మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ఎవరు వస్తున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నామని రాయబడ్డది. హల్లెలూయా. దేవునికే ఘనత కలుగునుగాక. క్రీస్తును పోలిన జీవితం ఎవరు కలిగి ఉంటారో వారు యేసయ్య రాకడ కొరకు ఎదురు చూచిన వాళ్ళు అవుతారు. భూ సంబంధమైన వాటి మీద ఎవరు మనసు పెట్టుకోకుండా పర సంబంధమైన వాటి మీద మనసు నిలిపి దేవుని ఆజ్ఞలకు లోబడతారో వారు యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూసిన బిడ్డలవుతారు. ఆమేన్. హల్లెలూయా. మొదటిది చెప్పండి, నీతిని అనుసరించి నడుచుకోవాలి. రెండవది, ఏక మనసు కలిగి ప్రార్థన చేయాలి. మూడవది, ఆత్మలో ప్రార్థన చేయాలి. నాలుగవది, క్రీస్తును పోలి బ్రతకాలి. క్రీస్తును పోలి జీవించిన దైవ సేవకులను మనము పోలి జీవించాలి. మన మనస్సు లోక సంబంధమైన వాటి మీద ఉండకూడదు. స్తోత్రం. సమస్త ఘనతలు దేవునికే కలుగునుగాక. ఆకలి తీర్చే దేవుణ్ణి మనము కలిగి ఉన్నామా? తప్పకుండా ఇస్తారా? దేవుని మాటకు లోబడితే దేవుడు తప్పకుండా ఇస్తారు. ఆమేన్.
భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, ఆయన రక్తము ద్వారా మనల్ని కొన్న దేవుడు, ఖచ్చితంగా ఆకలి తీర్చడానికి ఆయన సమర్థుడు. ఆయన పిల్లల్ని ఎన్నడూ ఆకలిగొననియనని ఉన్నది కదా. స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సందర్భాలు అలా ఏర్పడ్డా దేవుడు తప్పకుండా అవసరతలు తీరుస్తారు. ఆమేన్. దేవునికే ఘనత కలుగునుగాక. ఎంతమంది యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే గుంపులో ఉండాలనుకుంటున్నారు? అసలు శబ్దం రావట్లే. అసలు గట్టిగా అరుస్తారేమో అనుకున్నాను. చెప్పండి. ఆశ ఉంటేనే కదా అనుసరించేది. ఆశ లేకపోతే అనుసరించలేము కదా. స్తోత్రం. మీరందరూ యేసయ్య రాకడ కొరకు ఎదురు చూసే వారిలో ఒకరుగా ఉండాలని ఆశ ఉంది నాకు. ఆమేన్. చెప్పినవన్నీ చేస్తే స్తోత్రం, ఖచ్చితంగా రెప్పపాటున వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికే ఘనత కలుగునుగాక. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 11వ వచనం నుండి చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుండి, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి స్తోత్రం. ఆకాశములు ఏమవుతాయి? పంచభూతములు ఏమవుతాయి? అగ్ని చేత లయమైపోతాయని బైబిల్లో వ్రాయబడ్డది. దేవునికి స్తోత్రం చెప్తారా? సమస్త ఘనతలు దేవునికే కలుగునుగాక. శాస్త్రవేత్తలు కనుక్కున్నటువంటి వారి పరిశోధనలో కొన్ని రోజుల తర్వాత ఈ భూమి అంతా అగ్ని చేత కాల్చబడటానికి అవకాశం ఉంది. ఈ భూమి అంతా కాలిపోయే ప్రమాదం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు, ఎంతో పరిశోధనలు చేసి. కానీ ఏ పరిశోధనలు చేయకముందే 2000 సంవత్సరాల క్రితం దేవుని ఆత్మచేత నింపబడిన పేతురు గారి ద్వారా ఈ ప్రపంచం ఎట్లా అగ్ని చేత కాల్చబడుతుందో చెప్పారు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరిశోధన చేసి ఏమైపోతుందో చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వారి మాట నమ్ముతున్నారు. కానీ దేవుని ఆత్మచేత నింపబడిన అపోస్తలులు ప్రపంచం ఎట్లా అంతం కాబోతుందో దేవుడు తెలియజేశారా? స్తోత్రం చెప్తారా? అన్ని దేశాలలో అణుబాంబులు తయారు చేసుకున్నారు. అందరూ అణుబాంబులు ఉన్నాయా? గొడవ వస్తే ఒక దేశం మీద ఇంకొక దేశం వేస్తారు, ఇంకొక దేశం మీద ఇంకొక దేశం అణుబాంబులు వేస్తారు. అవి వేస్తే ఆ దేశం వాళ్ళు వేస్తే ఈ దేశము కాల్చబడుతుంది, ఈ దేశం వాళ్ళు వేస్తే ఆ దేశం కాలిపోతుంది. స్తోత్రం. కానీ ఏ దేశం వాళ్ళు ఇజ్రాయెల్ దేశం మీద వేసినా ఆ దేశం మాత్రం కాలదు. కారణం ఏంటి? ప్రవచనాలు ఉన్నాయి వాళ్ళకి. స్తోత్రం. యెరూషలేం 1000 ఏళ్ల పరిపాలనలో యెరూషలేములో జరగాలి. స్తోత్రం. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఏకమై ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చిన ప్రవచనం నెరవేరే వరకు ఆ పట్టణం కాపాడబడుతుంది. ఆమేన్. దేవునికే ఘనత కలుగునుగాక. అందుకనే వారికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఎలా శత్రువుల ఆయుధాలను ఆ యొక్క మొత్తము ఏదేసినా ఎలా ఎదుర్కోవాలో వారికి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఒక గొప్ప భద్రత ఆ పట్టణానికి ఇచ్చారు. ఆ దేశం కొరకు మనం ప్రార్థన చేయటం మంచిది. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంటే అంతమైపోయే సమయంలో అది చివరికి జరిగేది. కానీ దేవుని ప్రవచనాలు నెరవేరే వరకు ఆ పట్టణం కాపాడబడుతుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. సమస్త ఘనతలు దేవునికే కలుగునుగాక. హల్లెలూయా. సూర్యుని యొక్క వేడి చేత భూమి కాల్చబడబోతుందని ప్రకటన గ్రంథములో రాశాడు యోహాను ప్రవక్త. ఈ ప్రపంచం అగ్ని చేత ఎలా కాల్చబడబోతుందో బైబిల్ ప్రవచనాలు చెప్పబడ్డాయి. బైబిల్ ప్రవచనాలు చెప్పబడిన విధంగా ప్రతి దేశం అణుబాంబులు తయారు చేసుకున్నారు. ఒక దేశం మీద ఒక దేశం అణుబాంబులు వేసుకుంటే ఈ ప్రపంచం అగ్ని చేత కాల్చబడటానికి సమయం ఆసన్నమైనది. హల్లెలూయా. ఇవన్నీ ఇలాగూ లయమైపోయేటి గనుక మనము దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు.
ఆశతో ఏం చేయాలి? అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తన, తర్వాత భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగిన వారముగా మనం ఉండాలని రాశాడు. అంటే యేసయ్య రాకడలో మనం ఎత్తబడాలంటే ఏం కావాలి? పరిశుద్ధమైన ప్రవర్తన కావాలి. ఏ ప్రవర్తన? దేవునికే ఘనత కలుగునుగాక. ఎంతో నీతి మనకు కావాలి, ఎంతో భక్తి మనకు కావాలి, ఎంతో జాగ్రత్త మనము కలిగి ఉండాలి. ఈ జాగ్రత్త కలిగిన జీవితం మనం కలిగి ఉంటేనే మనం యేసయ్య రాకడ కొరకు ఎదురు చూసిన వాళ్ళం అవుతాం. ఆమేన్, హల్లెలూయా. ఏ ప్రవర్తన కావాలి చెప్పండి? పరిశుద్ధమైన ప్రవర్తన, ఎంతో భక్తి, ఆమేన్, యథార్థత మనము కలిగి ఉండాలి. అంటే ఈ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉన్న మనము, ఒక యథార్థత, ఒక భక్తి జీవితాన్ని కలిగి ఉన్న మనము ఎవరి కొరకు ఎదురు చూసిన వాళ్ళం అవుతాము? యేసయ్య ప్రత్యక్షత కొరకు ఎదురు చూసిన వారిలో మనం ఒకరమే. ఒకవేళ పరిశుద్ధమైన ప్రవర్తన మనకు లేకపోతే, మాట్లాడండి, భక్తి మనకు లేకపోతే, చెప్పండి, ఒక యథార్థత, నీతి మనకు లేకపోతే మనం యేసయ్య రాకడ కొరకు ఎదురు చూసిన వారిలో మనం ఉండం. స్తోత్రం. ఎదురు చూడకపోతే యేసయ్య రాకడలో మనము రక్షణ పొందలేం. అంటే ఆయన రాకడలో ఎత్తబడే స్థితి మనకు ఉండదు కదా. ఖచ్చితంగా యేసయ్య రాకడలో ఎత్తబడే వారముగా మనం ఉండాలి. అందరం చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పగ, ద్వేషము, కోపం అంతా మానాలి. ఆమేన్. మనం అందరము సమాధానాన్ని కలిగి ఉండాలి. స్తోత్రం. ఒక పాస్టర్ గారు చెప్పిన మాట గుర్తొస్తుంది. ఒకరు ఇంట్లో ప్రార్థన జరుగుతుంటే పక్కన విశ్వాసం, మన చర్చి విశ్వాసులే వాళ్ళ ఇంటి పక్కనే ఇల్లుంది. వాళ్ళు ప్రార్థనకు రాకపోతే పాస్టర్ గారు అడిగారట, అమ్మ పక్కన వాళ్ళు కూడా మన చర్చికి వస్తారు కదా, ప్రార్థనకు రమ్మని చెప్పారా అంటే, పాస్టర్ గారు ఎన్నైనా చెప్పు కానీ ఆ మాట మాత్రం నాకు చెప్పకన్నదంట. స్తోత్రం. పాస్టర్ గారు ఎన్నైనా చెప్పు కానీ ఆ మాట మాత్రం చెప్పకన్నారు. ఏం జరిగిందనంటే, ఆమె అన్న మాట నా కడుపులో దాచుకున్నా చచ్చిపోయేదాకా మరవనన్నదంట. ఆమె ఏడ దాచుకుంది? కడుపులో దాచుకుందంట. ఎప్పటిదాకా మర్చిపోదట? సరిపోయేదాకా మరవదట. స్తోత్రం. పోయిన వారం ఏం చెప్పానమ్మా వాక్యం అన్నాడంట పాస్టర్ గారు. నాకేమన్నా చదవద్దా పాస్టర్ గారు గుర్తుండడానికి అని చెప్పిందట. అంటే వాక్యం గుర్తుండడానికి ఏమో చదువు కావాలట, కానీ బూతు మాట గుర్తుండడానికి చదువు అక్కర్లేదు, సత్యదాకా గుర్తుంటుంది అది. స్తోత్రం. చెప్పండి స్తోత్రం. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మనం జీవించాలి. ఆమేన్. ఎవరు మనల్ని ఏమన్నా మర్చిపోవాలి. అవునా? మర్చిపోవాలా వద్దా? సమాధానంగా ఉండాలా వద్దా? స్తోత్రం. మన యథార్థత, మన పరిశుద్ధత ఖచ్చితంగా కనపరచాలి. ఆమేన్. ఎవరైనా మనల్ని గాయపరిస్తే మనం త్వరగా మర్చిపోయే వారముగా మనం ఉండాలి. కీడుకు బదులుగా మనము మేలు చేసే వారముగా మనం ఉండాలి. ఉండాలా? దేవునికే ఘనత కలుగునుగాక. కీడు చేసిన వారికి మేలు చేసే మనస్సు మనకుంటే అది యేసయ్య మనస్సు. అలాంటి పరిశుద్ధ ప్రవర్తన కలిగి జీవించిన వారే యేసు రాకడలో ఎత్తబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎత్తబడాలి అనుకున్న వాళ్ళందరూ గట్టిగా చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాం. సమస్త ఘనతలు దేవునికే కలుగునుగాక. మన అయినను 11వ వచనం, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు ఏముంటుంది? నీతి నివసించును. వాటి యందు ఏముంటుంది? ఎక్కడ? క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో ఏముంటుంది? నీతి ఉంటుంది. ఇక్కడ మనము నీతి కలిగి ఉంటే అక్కడ నీతి కలిగిన జీవితం కలిగిన వాళ్ళు అక్కడ ఉంటారు. ఆమేన్. ఇక్కడ మనము నీతి కలిగి లేకపోతే అక్కడికి వెళ్ళటానికి అవకాశమే లేదు. స్తోత్రం చెప్పండి. సమస్త ఘనతలు దేవునికే కలుగునుగాక. యేసు ప్రభు రాకడ కొరకు కనిపెట్టేవారు ఎవరు?
మొదటిది చెప్పండి, నీతిని అనుసరించేవారు. రెండవది, ఏక మనసు కలిగి ప్రార్థన చేసేవారు. మూడవది, ఆత్మలో ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థన కూడా దేహము యొక్క విమోచన కొరకు ప్రార్థన చేసేవారు. తర్వాత క్రీస్తును పోలిన జీవితం కావాలి. స్తోత్రం. ఈ భౌతిక సంబంధమైన లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచని వారముగా మనం ఉండగలగాలి. తర్వాత పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి, జాగ్రత్త కలిగిన వారముగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఘనత దేవునికే కలుగునుగాక. ఎప్పుడైతే అలాంటి లక్షణం మనం కలిగి ఉంటామో వాళ్ళే యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసిన వాళ్ళు అవుతారు. అలాంటి పరిశుద్ధత మనం లేకుండా ఉంటే మనం యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూసిన వారిలో మనం ఉండలేము. ఆమేన్. ఆత్మీయ సంఘ క్షేమాభివృద్ధి కోడిక పెట్టుకున్నాము కదా. క్షేమాభివృద్ధి ఎప్పుడు కలిగినది? ఎప్పుడు క్షేమాభివృద్ధి పొందిన వాళ్ళం అవుతాం? యేసు రాకడలో ఎత్తబడటానికి సిద్ధపడిన జీవితం మనకుంటే ఖచ్చితంగా క్షేమాభివృద్ధి పొందిన వాళ్ళమే. ఆమేన్. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తారు? సకల ఘనతలు దేవునికి కలుగునుగాక. మరొక మాట జ్ఞాపకం చేద్దామా? ఒకసారి చదవండి. స్తోత్రం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచన భాగంలో ఉంది. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం. చెప్పండి కొంచెం గట్టిగా. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు ఎవరు ఎదురు చూశారు? అబ్రహాం ఎదురు చూశాడని ఉన్నది. ఇప్పుడు ఏమర్థమైంది అబ్రహాం గారికి? ఏమర్థమైంది? పునాదులు గల పట్టణం అర్థమైందా లేదా? ఇప్పుడు అర్థమైతే ఎదురు చూస్తారా లేదా? మనకు అర్థం కాని దాని కొరకు ఎదురు చూస్తామా? ఇప్పుడు అర్థమైంది ఏంటి అబ్రహాం గారికి? పునాదులు గల పట్టణం ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్తారా? చెప్పండి హల్లెలూయా. ఈ భూమి మీద మనము పరదేశులము, యాత్రికులమై ఉన్నామని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు వాగ్దత్త భూమిలో వారు పరవాసులయ్యి అంటాడు. వాగ్దత్త భూమిలో వారు పరవాసులయ్యారు అంటే మేము పరదేశులమని వాళ్ళు గ్రహించారు. ఈ దేశం మాకు శాశ్వతం కాదు, ఒక దేశం ఉన్నది, అదే దేవుడు మన కొరకు కట్టిన నివాసము. ఆ పట్టణమే మనకు పరలోక పట్టణమే శాశ్వతమైనది, అక్కడే మనం ఎప్పటికీ ఉండే పట్టణం అని గ్రహించగలిగారు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఘనత దేవునికి కలుగునుగాక. అబ్రహాము గారికి పునాదులు గల పట్టణము గూర్చిన విషయాలు అర్థమయ్యాయి. పునాదులు గల పట్టణాన్ని గూర్చిన విషయాలు అర్థమయ్యి పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడని రాయబడ్డది. హల్లెలూయా. అప్పుడు ధర్మశాస్త్రం ఉందా? అబ్రహాం కాలంలో ధర్మశాస్త్రం రాయబడ్డదా? ధర్మశాస్త్రం ఎప్పుడు రాయబడ్డది? మోషే కాలంలో రాయబడ్డది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ధర్మశాస్త్రము లేని కాలంలో అబ్రహాము గారికి ఏమర్థమైందంటే పునాదులు గల పట్టణం అర్థమైంది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని రాయబడ్డది. దేవునికే ఘనత కలుగునుగాక. ప్రకటన ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధులెందరో ప్రవక్తలెందరో ప్రవచించిన ప్రవచనాలు ఎన్నో ఈ గ్రంథంలో రాయబడ్డాయి. ఎంతోమంది దైవజనులు, అభిషక్తులు, దేవుని కొరకు ప్రాణాలకు తెగించి పరిచర్య చేస్తున్న దైవజనులందరూ ప్రకటిస్తున్నా పరలోకపు పట్టణం గురించి అర్థం కావట్లే. స్తోత్రం. కానీ ఏ గ్రంథం రాయబడని కాలంలో అబ్రహాముకు పరలోకపు పట్టణం అర్థమైంది. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే ఈ భూమి తర్వాత ఏమి ఉన్నదో దేవుని ఆత్మ ద్వారా మాత్రమే మనకు అర్థమవుతుంది.
ఏది రాయబడిన కాలంలో ఆ అబ్రహాముకు ఎలా అర్థమైంది పరలోకపు పట్టణం అంటే దేవుని ఆత్మ ద్వారా మాత్రమే అర్థమయ్యాయి. స్తోత్రం. దేవుని ఆత్మ సంగతులు ఆయన ఆత్మకే గాని మనిషి ఆత్మకి అర్థం కాదని రాయబడ్డది. ఇప్పుడు పరలోకపు సంగతులు దేవుని ఆత్మ ద్వారా గ్రహించగలిగారు అప్పుడున్న పరిశుద్ధులు. ఆమేన్. హల్లెలూయా. ఘనత దేవునికే కలుగునుగాక. ఎలా ఎదురు చూశారని చెప్పడానికి కారణం ఏంటి? అబ్రహాము పరలోకపు పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడని చెప్పడానికి కారణం ఏంటి? తన జీవిత విధానమే ఒక కారణం కదా, అవునా? ఎలా ఏం చేశారు? అతను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు, ఏది చేయమంటే అది చేశారు. చివరికి కుమారుని ప్రాణాన్ని కూడా ఇవ్వమంటే వెనకాడలేదు. స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. ఘనత దేవునికే కలుగునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట రాయబడ్డది. ఆ మాట చెప్పడానికి ప్రేరేపించబడుతున్నాను. దేవుడు అబ్రహాముని ఇస్సాకుని బలిగా చేయమని అంటే అంతకుముందు దేవుడు ఏం వాగ్దానం చేశాడు చెప్పండి? నీ సంతతి ఇస్సాకు వలనైన నీ సంతతిని ఆకాశ నక్షత్రం వల్లే విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత బలి చేయమన్నాడు. ఇప్పుడు ఏమి నమ్మాడో తెలుసా అబ్రహాము? వాగ్దానము చేసినది దేవుడు, వాగ్దానము చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సామర్థ్యత కలిగిన దేవుడని, ఆయన మృతులను లేపి వాగ్దానం నెరవేర్చే శక్తి ఆయనకున్నదని నమ్మి బలి చేయడానికి వెనకాడలేదట. స్తోత్రం. ఒక అద్భుతమైన మాట అది, ఒక అద్భుతమైన మాట. అంటే అబ్రహాము ఏమి నమ్మాడో తెలుసా? మృతులను లేపే శక్తి ఆయనకున్నది అని నమ్మాడు. అంటే అప్పటి కాలంలోనే మృతుల పునరుత్థానాన్ని నమ్మాడు అబ్రహాం. ఇప్పుడు ఎంతమంది ప్రసంగం చేయని ఆ తర్వాత చూద్దాంలే, స్తోత్రం, లేచిన తర్వాత చూద్దాంలే అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేచిన తర్వాత చూసేది ఏం లేదు, ఇప్పుడు నేను చెప్పేదే జరుగుతుంది, అక్కడ ఏం జరగదు. స్తోత్రం. హల్లెలూయా. ఏం జరుగుతుందని బైబిల్లో ఉందో, ఎలా తీర్పు జరుగుతుందని బైబిల్లో ఉందో అలాగే జరుగుతుంది, ఇంక వేరేది జరగదు. జరుగుతుందా? స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆయనను మృతులను లేపి, అంటే అది ఒకవేళ బలి చేస్తే కుమారుని తిరిగి బ్రతికించి ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడని నమ్మాడట అబ్రహాం. అందుకనే ఆ అబ్రహాము పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను అన్నది. ఏ పట్టణం అది? స్తోత్రం చెప్తారా? ఆ పట్టణానికి అంతముందా? అంతము లేదు. స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. సమస్త ఘనతలు దేవునికే కలుగునుగాక. ఈ మాట ప్రతి సమయంలో అనేక పర్యాయాలు చెప్పాను, మరలా చెప్తున్నాను. మరణము అంతము కాదు. మరణము చెప్పండి, మరణం అంతము కాదు. మరణం అంతం కాదు, కానీ శరీరములో జీవించినప్పుడు చేసిన క్రియలకి ఫలితం పొందడం ప్రారంభమవుతుంది. స్తోత్రం. మరణము అంతం కాదు. చెప్పండి, శరీరములో ఉన్నప్పుడు మనం చేసే క్రియలకు ప్రతిఫలం పొందటం ప్రారంభమవుతుంది. ఆమేన్. ఉదాహరణకు మీకు ధనవంతుడు లాజరు గురించి తెలుసు కదా, తెలుసా? స్తోత్రం. లాజరు ఎక్కడున్నాడట? అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉండెను అనున్నది. కానీ మరి ధనవంతుడు ఎక్కడున్నాడట? పాతాళములో వేదన పడుచున్నను. ఎప్పుడు ఇది జరిగింది? చనిపోయిన తర్వాతనా, చనిపోకముందా? చనిపోయిన తర్వాత. అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏం ప్రారంభమైంది? శరీరములో జీవించినప్పుడు, ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఏ క్రియ అయితే చేశారో ఆ క్రియకు ఫలితం ప్రారంభమైంది. ఇష్టానుసారంగా జీవించిన ధనవంతుడు పాతాళ లోకములో వేదన పడటం ప్రారంభమైంది. పరిశుద్ధంగా జీవించిన లాజరు విశ్రాంతి పొందడం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. భూమి మీద మన కొరకు ఏది సిద్ధపరచుకున్నది మనది కాదు, మన కొరకు దేవుడు సిద్ధపరిచింది అది మనది. నమ్మిన వాళ్ళందరూ చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాం. పునాదులు గల పట్టణం మన కొరకు దేవుడు సిద్ధపరిచారు.
ఆ పట్టణము కొరకు ఎదురు చూచే సంఘంగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగునుగాక. దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడాలి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలా వద్దా? అమ్మగారు సాక్ష్యం చెప్పారు, సేవకు రాకపోతే ఎంత ఇబ్బంది కలుగుతుందో. స్తోత్రం. అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం చేస్తే దేవుడు అద్భుతమైన కార్యం నేటి దినాలలో దేవుడు చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. నిజముగా దేవుని మాటకు మనము లోబడే వారముగా మనం ఉండాలి. మనము పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూసే గుంపులో మనం ఉండాలి. దేవునికే ఘనత కలుగునుగాక. చేతులు పైకెత్తి కొంచెం స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. 11వ అధ్యాయము 24వ వచనం, అదే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే గురించి అందరికీ తెలుసు కదా. ఐగుప్తు ధనం కంటే ఏది భాగ్యంగా ఎంచుకున్నాడట? క్రీస్తు విషయమైన నింద భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. స్తోత్రం. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదని రాయబడ్డది. దేవునికి ఘనత కలుగునుగాక. ఐగుప్తు ధనము కంటే ఏది గొప్పది? క్రీస్తు విషయమైన నిందలు. హల్లెలూయా. సేవలు బోలెడని కష్టాలు, చాలా శ్రమలు. దేవుని ప్రజలతో అంటే సంఘంలో దేవుని ప్రజలతో చాలా శ్రమలు ఉంటాయా? స్తోత్రం. వాక్యం చెబుతూనే ఉంటాం, కానీ ఒక్క విశ్వాస రాకపోతే ఎందుకు రాలేదో, ఏమైపోయిందో, ఎక్కడున్నాడో, అసలు ఏం జరిగిందో అనే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. సేవకులకు మామూలు బాధలు ఉండవు. ఉంటాయా? ఒక్క కుటుంబ బాధ్యతలు తల్లిదండ్రులకు ఉంటే సంఘ బాధ్యత అంతా సేవకులకు ఉంటుంది. స్తోత్రం. ఎవరికి బాగలేకపోయినా హృదయం నిండా బాధే ఉంటుంది. స్తోత్రం. అంటే ఇలా చాలా సేవలు చాలా బాధే ఉంటుంది, కానీ ఇలాంటి కష్టమే గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు మోషే. స్తోత్రం. ఎందుకో తెలుసా? క్రీస్తు విషయమైన శ్రమలు పడితే, క్రీస్తు విషయమైన నిందలు అనుభవిస్తే, దేవుని ప్రజలతో శ్రమలు అనుభవిస్తే, ఆ శ్రమలు, ఆ నిందలు, ఆ కష్టం మహిమగా మారబోతుంది. ఆమేన్. చాలా స్పష్టంగా అక్కడ రాయబడ్డది. ఏలయనగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను అని ఉన్నది. దేని యందు దృష్టి ఉంచెను? ఎవరికి బహుమతులు ఇవ్వబోతున్నాడు దేవుడు? దేవుని కొరకు శ్రమ పడిన వాళ్లకు. ఆమేన్. నిందలు అనుభవించిన వాళ్ళకి, కష్టాలు శ్రమలు అనుభవించిన వారికి దేవుడు బహుమతులు ఇవ్వబోతున్నాడు. దేవునికే ఘనత కలుగునుగాక. అందరము చేతులు పైకెత్తి ప్రభును స్తుతిస్తూ మహిమపరుస్తాం. హల్లెలూయా. అబ్రహాము పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూశారు. మోషే దేవుడిచ్చే బహుమతి పైన దృష్టి పెట్టాడు. బహుమతి పైన దృష్టి పెట్టాడంటే ఇది లోకం తర్వాత జరగబోయే క్రియ. లోకం తర్వాత అది ఎలా అర్థమైంది మోషే కంటే దేవుని ఆత్మచేత నింపబడడాన్ని బట్టి అర్థమైంది. బహుమతి దేవుడు ఎలా ఇస్తాడో ఆ దేవుడిచ్చే బహుమతి పైన దృష్టి పెట్టి సమస్తాన్ని, భూసంబంధమైనది సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించారు. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఆ దేశానికి రాజు కానుండే, కానీ సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మోషను మరలా నాయకునిగా నియమించి ఆ దేశానికి రాజు ఎవరో ఆ రాజుకి దేవునిగా నియమించి పంపించాడు దేవుడు మోషని. స్తోత్రం. హల్లెలూయా. ఆ ఐగుప్తు దేశానికి రాజు ఉంటాడు కదా,
ఆ రాజుకు దేవునిగా నిన్ను నియమించుచున్నానని చెప్పి పంపించాడు. హల్లెలూయా. రాజుకు దేవునిగా నియమింపబడిన స్థాయి ఎంత ఉన్నతమైనది. దేవునికి స్తోత్రం. ఘనత దేవునికి కలుగునుగాక. దేనిపైన దృష్టి పెట్టాలి? దేవుడిచ్చే బహుమతి పైన దృష్టి పెట్టేవారముగా మనం ఉండాలి. దేవుని పరిచర్యలో శ్రమలు ఉంటాయి. స్తోత్రం. అమ్మగారితో మీరు ప్రయాణం చేస్తే, ఈ పరిచర్యలో పాలు పొందితే పరిచర్య చేసేటోళ్ళని అంటారు రకరకాలుగా. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. ఇవన్నీ ఏం పట్టించుకోకండి, సాగిపోదాం. దేవునికి స్తోత్రం. మీకు బహుమతి పొందుతారు. దేవునికి ఘనత కలుగునుగాక. హల్లెలూయా. సకల ఘనతలు దేవునికే కలుగునుగాక. ఒక్క మాటను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. స్తోత్రం. హల్లెలూయా. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాట చదువుతారా? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఒక్క పౌలు గారికి మాత్రమే అనుగ్రహిస్తారా? చెప్పండి. నాకును, తర్వాత తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించుననున్నది. ఏమున్నదట? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. స్తోత్రం చెప్తారా? అబ్రహాముకి ఏమర్థమైంది? పునాదులు గల పట్టణం అర్థమైంది. ఆ పట్టణం కొరకు ఎదురు చూశారు. దేవునికి స్తోత్రం. మోషకేమర్థమైంది? బహుమతి ఉన్నదని అర్థమైంది. బహుమతి మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు పౌలు గారికి ఏమర్థమైంది? చెప్పండి. మంచి పోరాటము పోరాడాను, నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నా కొరకు ఇక మీదట ఏముంది? నీతి కిరీటం ఉన్నది. చెప్పండి. స్తోత్రం. అదొక పౌలు గారికేనా? నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహింపబడుతుందని రాయబడ్డది. స్తోత్రం చెప్తారా? సకల ఘనతలు దేవునికి కలుగునుగాక. పరలోకానికి వెళ్ళిన తర్వాత, పొందిన తర్వాత చెప్పారా ఈ మాట? నీతి కిరీటాన్ని నేను పొందుకున్నానని ఎప్పుడు చెప్పారు ఈ మాట పౌలు గారు? భూమి మీద ఉన్నప్పుడా, చనిపోయిన తర్వాతనా? భూమి మీద ఉన్నప్పుడు ఏమున్నదని చెప్పాడు? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. స్తోత్రం చెప్తారా? చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తావా అంటే, వెళ్ళను నాకేం తెలుసు అంటారు. చనిపోయిన తర్వాత తెలుసుడు కాదు పరలోకం వెళ్ళే సంగతి. భూమి మీద బతికున్నప్పుడే ఏం పొందుతామో తెలిసి ఉండాలి. స్తోత్రం చెప్తారా? కొంచెం గట్టిగా. హల్లెలూయా. పరలోకం వెళ్ళిన తర్వాత ఏం పొందబోతున్నామో భూమి మీద బతికున్నప్పుడే చెప్పగలగాలి. ఎప్పుడు చెప్పగలుగుతాము? భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పగలుగుతామంటే, పౌలు గారు చెప్పిన సాక్ష్యం మనం చెప్పాలి. మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నానని చెప్పాడు. విశ్వాసుల విశ్వాసం కాపాడుకోవాలి. మన పరుగు పందెములో పోరాటం ముగించాలి. మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాటం పోరాడిన సంగతి మనకు అర్థమవుతుందా, అర్థం కాదా? మన మనస్సాక్షికి తెలుస్తుందా, తెలియదా? మనం మంచి చేసామా, మన లోపల కల్మషం ఏమైనా ఉందా తెలుస్తుంది కదా. అంటే మంచి పోరాటం పోరాడిన దైవజనుడు నీతి కిరీటము నా కొరకు ఉంచబడ్డదని చెప్పారు. స్తోత్రం. హల్లెలూయా. నిత్య రాజ్యములో కిరీటాలు ఉన్నాయి. నిత్య రాజ్యములో బహుమతి ఉన్నది. నిత్య రాజ్యములో పరలోకపు పట్టణం ఉన్నది. దేవుడు నిర్మించిన నిర్మాణం అది. ఆమేన్. ఈ మందిరము ఒక మేస్త్రి కట్టిన నిర్మాణం ఇది. కానీ అక్కడ పరలోకపు పట్టణము దేవుడే శిల్పి అన్నాడు. ఆయనే నిర్మాణకుడు అన్నాడు. ఈ మేస్త్రి కట్టిన ఈ బంగ్లా, ఈ మందిరమే ఇంత అందంగా ఉంటే మరి దేవుడు నిర్మించిన నివాస స్థలం ఎంత అద్భుతంగా ఉండునో. హల్లెలూయా. కావాలని ఆశ ఉందా? స్తోత్రం. ఎదురు చూద్దామా? హల్లెలూయా.
యేసయ్య చెప్పిన మాటకు లోబడదామా? అబ్రహాము లోబడినట్టుగా లోబడదామా? హల్లెలూయా. కొంచెం చెప్పండి గట్టిగా. దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడంటే ఆశీర్వాదం రాదు. స్తోత్రం. ఎప్పుడొస్తుంది? అబ్రహాములాగా నువ్వు లోబడితే, అబ్రహాము లాంటి సమర్పణ నీకుంటే, అబ్రహాము లాంటి త్యాగం నీకుంటే వస్తుంది. స్తోత్రం. చెప్పండి కొంచెం గట్టిగా. హల్లెలూయా. మోషేలాగా దేవుడు నిన్ను వాడుకుంటాడంటే ఆయనకున్నటువంటి త్యాగం మనకు కూడా ఉండాలి కదా. ఉండాలా వద్దా? ఉండాలి. స్తోత్రం. ఆ సమర్పణ త్యాగం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఘనత దేవునికే కలుగునుగాక. దేవుని సేవకునిగా చివరికి చెప్పే మాట ఏందో తెలుసా? ఎవరైతే లోకం తర్వాత ఏం జరగబోతుందో దేవుని ఆత్మ చేత గ్రహిస్తారో వారు దేవుని కొరకు బ్రతుకుతారు, వారు దేవుని కొరకు జీవిస్తారు, లోక మాలిన్యం అంటకుండా తమకు తాము కాపాడుకుంటారు, పరిశుద్ధ జీవితం జీవిస్తారు, ప్రభు పోలికగా దేవుని ఆత్మ చేత మార్చబడతారు. దేవుని ఆత్మ చేత దేవుని సంగతులు అర్థం కాని వాళ్ళకి 1,00,000 ప్రసంగాలు వినని, స్తోత్రం, ఎక్కడ ఉన్నది గొంగలి అంటే అక్కడే. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ సంగతులు దేవుని ఆత్మ ద్వారా మనం గ్రహించుదాం. హల్లెలూయా. ఎవరి కొరకు యేసయ్య రెండోసారి రాబోతున్నారు? ఆయన ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ కొరకు యేసయ్య రెండవసారి రాబోతున్నారు. ఆమెన్. ఈ సంఘ క్షేమాభివృద్ధి కోడికలో చెప్పండి, ఉన్న వాళ్ళందరూ యేసు రాకడ కొరకు కనిపెట్టే సంఘంగా ఉండాలి. అప్పుడు మనం క్షేమాభివృద్ధి పొందినట్టే. ఇంకా దానికంటే మించింది ఏముంది? స్తోత్రం. యేసయ్య రాకడ కొరకు సిద్ధపడడం అంటే ఇంకా క్షేమాభివృద్ధికి దానికంటే ఏముంది? స్తోత్రం. మనం పరలోక సంబంధమైన ఈవులకే వారసత్వం ఉంటే లోకంలో కావలసినవన్నీ దేవుడిస్తాడు. దాని కొరకు పెద్ద విచారం మనకు అక్కర్లే. స్తోత్రం. చెప్పండి స్తోత్రం. ఏనాటికి కావలసిన ఆహారం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దాని కొరకు విచారం మనకు అక్కర్లే. దేవునికే ఘనత కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. యేసయ్య రాకడ కొరకు ఎదురు చూసిన వారిలో ఎవరు అంటే ఎప్పుడు మనం ఎదురు చూసిన వాళ్ళం అవుతాం? చెప్పండి త్వరగా. మొదటిది నీతిని అనుసరించాలి. చెప్పండి. రెండవది ఏక మనసు కలిగి ప్రార్థన చేయాలి. మూడవది ఆత్మలో ప్రార్థన చేయాలి. నాలుగవది క్రీస్తును పోలిన జీవితం కావాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. తర్వాత పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి, యథార్థత, జాగ్రత్త కలిగిన వారముగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లోకం తర్వాతది అర్థమయ్యే వారముగా మనం ఉండి యేసయ్య పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూడాలి. మోషే అబ్రహాములాగా ఆయన పట్టణము కొరకు ఎదురు చూడాలి. మోషేలాగా బహుమతి పైన దృష్టి పెట్టాలి. పౌలు గారి లాగా ఏం చేయాలి? నీతి కిరీటము మనకున్నదని చెప్పగలగాలి. స్తోత్రం. మనం ఏమి పొందుతున్నామో ఏమి పొందబోతున్నామో చెప్పగలిగిన పరిశుద్ధత మనకు కావాలి. సకల ఘనతలు దేవునికే కలుగునుగాక. అందరం చేతుల పైకెత్తి మన ప్రభును స్తుతిస్తూ మహిమపరచుదాం. యేసు ప్రభు మొదటిసారి లోకములో అందరికీ రక్షణ సిద్ధం చేయడానికి వచ్చారు. కానీ రెండవసారి మాత్రం తన కొరకు ఎదురు చూసే బిడ్డల రక్షణ కొరకు రాబోతున్నారు. యేసు ప్రభు వచ్చినప్పుడు అకస్మాత్తుగా మనము మార్పు పొంది ఎత్తబడతాం. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న శ్రమలు ఇక మనకి ఆవరించవు. అక్కడ ఆకలి దప్పిక లేని స్థలములో దేవునితో శాశ్వతం మనం ఉంటాం. అట్టి కృప మనమందరము పొందుదముగాక. దేవుని మాటలు దేవుడు మన హృదయాలను స్థిరపరిచి ఫలింపచేయునుగాక. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నారు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనులు మత్తయ్య గారు వచ్చి
వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యం కొరకు అందరము ప్రార్థనలో ఉందాం. అయ్యగారికి నిండి వందనాలు, మీ అందరికి కూడా నిండి వందనం తెలియజేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన నాయన, అయ్యా దైవజనులు నా తండ్రి, పరలోకమునకు ఎత్తబడాలంటే ఒకటి నీతిని అనుసరించాలి, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, న్యాయమును అనుసరించాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ఎన్నో ఆజ్ఞలు